ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మనతో ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల క్యాంపెయినింగ్ ఏంటి, గెలుపు అవకాశాలు ఏంటి, ఏ విధంగా అక్కడ ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం. బూర నర్సయ్య గౌడ్ నమస్తే అండి. నమస్తే. ఏంది హాట్గా భువనగిరి రాజకీయాల్లో జరుగుతున్నట్టున్నాయి? ఒకవైపు మీరు కామెంట్ చేస్తారు, ఇంకోవైపు వాళ్ళ నుంచి రీకౌంట్ వస్తుంది. ఎట్లా జరుగుతుంది అసలు ప్రచారం? వాళ్ళ గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయలే. వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నేను అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రతిస్పందన ఇస్తున్నా. నా కామెంట్ ఒకటే, బూర నర్సయ్య గౌడ్ వ్యక్తిత్వం చూడు, చేసిన డెవలప్మెంట్ చూడు, మోడీ గారిని చూడండి. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే భువనగిరికి బంగారు భువనగిరి చేయటం ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. 4 ముక్కలు. ఇక అవతల వాళ్ళు చేసే కమెంట్కి మనకు సంబంధం లేదు కదా. వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నది, మాకున్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు గెలిచినా మా మధ్యలోనే పోటీ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బీజేపీ మాకు పోటీలో లేదని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇక చూడు, మేకపోతు గాంభీర్యం ఉంది కదా. స్పష్టంగా భువనగిరిలో బీజేపీ గెలుస్తుంది. స్పష్టంగా ప్రజల యొక్క టాక్ ప్రకారం భువనగిరిలో బీజేపీ గెలుస్తుంది. స్పష్టంగా మీడియా ప్రకారం భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ గెలుస్తుండు. స్పష్టంగా వీళ్ళు ఎన్ని 100 కోట్లు కుమ్మరిచ్చినా కూడా భువనగిరిలో మోడీ శిష్యుడు బూర నర్సయ్య గౌడ్ని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బూర నర్సయ్య గౌడ్ని గెలిపిస్తున్నారు. ఇప్పటివరకే 2 సార్లు నా చేతిలో చావు దెబ్బ తిన్నారు. 2 సార్లు. నేను కత్తి సౌండ్ ఉండదు, కట్ అయితే సౌండ్ ఉండదు, సబ్జెక్ట్ వస్తుంది, బ్లడ్ వస్తుంది. అందుకొరకు ఎక్కువ నా ముందర కప్పి గుంతలు వేయొద్దని. నీకు చేతనైతే అరే భయ్ నువ్వుసారి ఎంపీ ఉన్నావు, అసలు నువ్వు అభ్యర్థివా? అసలు అభ్యర్థివాడు రేపు నువ్వు పోటీ చేయరాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీ ఎమ్మెల్యేని రాజీనామా చేసి, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నీకు చీము రక్తం ఉంటే, ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఉంటే, నీకు ఆటకు ఇదివరకు చేయలే కానీ ఊరికే ఎవరికి చెప్తున్నారా? ఎవరికి అందామంటున్నావు కామెంట్. దమ్ము ధైర్యం అంటే ఈ ఒక్క ఉత్తర కుమార ప్రగల్భాలు వద్దు. బూర నర్సయ్య గౌడ్ లైన్లో ఉన్నాడు బీజేపీ తరఫున. అంతా సెకండ్ రాజకీయాలు ఎందుకు రాబాయి? అసలు మీ క్యాండిడేట్ ఎవరో ప్రజలకు తెలియదు, మీ కార్యకర్తలకి తెలియదు. పక్కింటి పెళ్ళి అయితే నీ ఇంటికి రంగేసుకున్నాడు, నీకు ఎందుకు చెగమోగుడు? పుష్ప సినిమా లాగా మంత్రి అవుతాడంట, మంత్రి పదవి ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండంట, అందుకే ఖచ్చితంగా గెలిపించుకుంటా అని చెప్పి ఒక శపథం చేస్తున్నాడు ఆయన. ఇగో మొన్నటి దాకా పొట్టోడిని పిసుకుతా, సంపుతా, తొక్కేస్తా అన్నాడు కదా. మరి ఆయన రేవంత్ రెడ్డి సంఖ నాకుతాడు ఎందుకు? రేవంత్ రెడ్డి సంఖ నాకుడు ఎందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బూర నర్సయ్య గౌడ్తో తలపడి నీ ప్రతాపం చూపెట్టుకో. ఈ సెకండ్ రాజకీయాలు ఎందుకు రావాయి? సెకండ్ బీజేపీకి వస్తే మస్తుగా సంపాదించుకుంటే మా వాళ్ళకు టోకన్ ఇస్తుంది, 10% వేసుకుంటే మస్తుగా వెనకేసుకుంటే పోతుంది, ఉన్న అప్పులను తీర్చుకుంటుంది. ఎందుకు? రాజకీయాలంటే డెవలప్మెంట్, రాజకీయాలంటే వ్యక్తిత్వం, రాజకీయాలంటే ఒక విజన్. నీకేముంది? పీర్ల పండుగలాగా పీర్లు కూడా సొంతంగా లేస్తాయా? ఎవడన్నా లేపుతూనే లేస్తాయి కదా. రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఈయన కింద బాంబు పెట్టిండు. ఏదంటే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తా నువ్వు పోయి దూకు అంటాడు కదా, ఇచ్చిండు. ఇది అయ్యేది కాదు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది కాదు. శ్యామల కిరణ్ ఈ సోకాల్డ్ క్యాండిడేట్ హోంమంత్రి అయ్యేది కాదు. మంచిగా ఫిక్స్ చేసి పెట్టిండు. ఇక మళ్ళీ నోరు ఎత్తకుండా. అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి మొన్న కూడా మాట్లాడుతూ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులు పెట్టినట్టు. మరి మీ దగ్గర కూడా ఏమన్నా బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థి ఉన్నాడా? ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మీరు మాట్లాడలేదు. మరి అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డికి కూడా అది వర్తిస్తుంది కదా. రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులే డమ్మీ అభ్యర్థిని పెట్టిండని అంటున్నారు కదా. ఏంటి ఇద్దరితోని బూరా ఏమన్నా ఫిక్స్ చేసుకున్నాడా ఏంటి? ఇద్దరు డమ్మీ అంటున్నారు. అరే అంతిమంగా అన్ని ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమన్ అని సాంగమంత ఉంది ఇంగ్లీష్లో. వీళ్ళందరూ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు మోడీ గారు, అమిత్ షా గారి ఇంటి ముందర ఈ పడిగాపులు కాయకుంటే మీరు చూడు. ఎందుకంటే వీళ్ళ ఆర్థిక భాగవతాలు, అవకతవకలు అన్నీ బయటకు వస్తాయి. మీరు ఇంటి ముంగల కాపలు కాస్తున్న మీ నాయకులు కొంతమంది ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామంటారు. అక్కడ కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలోకి చేరతాడా? రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది? కేటీఆర్ కూడా చేయవచ్చు, ఏముందని చెప్పరాదు. విలీనం చేయొచ్చు పార్టీ.
మా కేసీఆర్ గారు మా మోడీ గారు దొక్కించి గతంలో ముఖ్యమంత్రి చేయమన్నాడు, ఇప్పుడు వచ్చి విలీనం చేస్తే మా కుటుంబాన్ని సరిగ్గా చూసుకొని మాకు ఒప్పచెప్పొచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. దాన్ని వస్తే ఆహ్వానిస్తాం కదా, మేము గతంలో పనిచేసిన మిత్రులనే కదా. రేవంత్ రెడ్డిని అయినా ఆహ్వానిస్తారు, బీఆర్ఎస్ నేతలైనా ఆహ్వానిస్తారు. అరే రాజకీయాలు అందరినీ ఆహ్వానిస్తాం కదా, ఎందుకు ఆహ్వానించాం చెప్పరాదు. ఆల్రెడీ ఒకటి చెప్పనా, వీళ్ళు ఎంత గంతులు వేసినా పప్పెట్ షో ఉంటుంది కదా, ఆడిచ్చేది మోడీ. ఆ తీగలు లాగితే ఇవన్నీ డమ్మీలే పడి ఉంటాయి. అందుకని ఎక్కువ ఆ సిగమ ఊగొద్దని నా యొక్క సలహా. గతంలో కూడా ప్రెస్ మీట్ చెప్పిన సబ్జెక్టులు మాట్లాడు. నువ్వు 4 సార్లు ప్రజాప్రతినిధి ఉన్నావు, నువ్వు మునుగోడుకి ఏం చేసినావు? మునుగోడు నిర్వాసితులకు ఒక్కరికి 10 లక్షల ఎకరాలకి 10 నష్టపరం ఇస్తామన్నావు. 5 లక్షలు నేను ఇల్లు కట్టుకోవటానికి ఇస్తాను ప్రగల్భాలు కలిపినావు, ఓట్లు వేయించుకున్నావు, గెలిచినావు. ఇప్పుడు ముఖం చాటేస్తున్నావు. నిజం కదా? శివనగూడెం చల్లగర రిజర్వాయర్కు ఇదే నీ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్మలో 2007లో మైటాస్ కంపెనీ 700 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ వాల్యూ ఉంటే మొబిలైజేషన్ మనీ కింద రాజశేఖర రెడ్డి గారికి 100 కోట్లు ఇస్తే గల్లా బట్టి మైటాస్ కింద 100 కోట్లు వీళ్ళు తీసుకెళ్ళి వివిధ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకున్న నిజం కాదా? ఇది వాస్తవం. దయచేసి ఎక్కువ ఎగిరిపడద్దు, పీర్ల పండుగలాగా పీర్ల ఊగొద్దు. సబ్జెక్టు మాట్లాడదాం. సబ్జెక్టు ఒక రాజకీయాల్లో ఒక సివిల్ సొసైటీ విధంగా కట్టుబడి ఉండాలని నా యొక్క సూచన. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు బుర్రా నర్సరీ కూడా చెప్తున్నది ఒకటే, చేసినటువంటి అభివృద్ధి ఏంటో చూపించాలి. రాజగోపాల్ రెడ్డికి మాత్రం కౌంటర్ ఇస్తూ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే ఎందుకు డమ్మీ అభ్యర్థిని అక్కడ పెట్టారు, దమ్ముంటే నేరుగా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి పోటీ చేసి గెలవాలి. ఇప్పటికే 2 సార్లు నా చేతిలో దెబ్బతిన్నారు వాళ్ళు, ఈ 2 సార్లు కూడా వాళ్ళని ఓడిపించానని చెప్పి కూడా బుర్రా నర్సరీ గౌడ్ అంటున్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.